నమస్తే అన్న. నమస్తే. అన్న చెప్పండి, ఎస్ఎల్బిసి ఇన్సిడెంట్ మనం చూస్తూనే ఉన్నాము. 8 మంది దాంట్లో చిక్కుకోవడం జరిగింది. ఆ 8 మంది ప్రాణాలకి కారణం కూడా కేసీఆరే అని చెప్పేసి స్వయంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడం జరిగింది. సో దానిపై మీ స్పందన ఏంటి? రేవంత్ రెడ్డికి మతి లేకుండా మాట్లాడుతుండు. ఎందుకంటే ఎస్ఎల్బిసి సంఘటన జరిగినప్పుడు ఆయన ఏడున్నాడు? ఎలక్షన్ ప్రచారం ఉన్నాడు. అంటే నీకు కొంచెం గీడ అక్కడ ఉన్నటువంటి కార్మికుల మీద కొంచెం మీద ప్రేమ లేదు. వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళకి సహాయ చర్యలు ఏమైనా చేయాలా అని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఆయన ఎన్నికల ప్రచారం చేస్తారు. ఈయన నా మాట్లాడేది కేసీఆర్ గురించి. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒక మంత్రి పోయి చేపల కూర తింటాడు ఆడ ఎస్ఎల్బిసి దగ్గర. ఒక మంత్రి పోయి మొత్తము అసలు ఈడ కేసీఆర్ గారు ఏం చేయాలని ఒక మంత్రి స్టేట్మెంట్ ఇస్తాడు. ఒక మంత్రి పోయి విదేశాలలో టూర్లు చేస్తుంటాడు. అంటే అసలు మీకు కార్మికుల పైన కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల పైన కానీ మీకు కట్టాలనే ఒక ఇంగిత జ్ఞానం లేదని మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎస్ఎల్బిసిది ఎప్పుడు స్టార్ట్ చేసిన 2005లో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఒక ప్రాజెక్టు కట్టి ఒక ప్రజలకు నీళ్ళు ఇవ్వాలనుకుంటే ఎంత సేపట్లో కట్టవచ్చు? మా అంటే 2-3 సంవత్సరాలు కట్టచ్చు. 2005 నుంచి 2014 వరకు అసలు ఎందుకు కట్టలేదు ఈ ప్రాజెక్టును? అంటే మీకు అసలు ప్రజలకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన మీకుందా? ఓన్లీ తూతూ మంత్రానంగా ఓన్లీ మేము ప్రాజెక్టు శంకుస్థాపన చేసినాము అని ఒక చెప్పుకోనిక మాత్రమే ఈ ఎస్ఎల్బిసి చెప్పాడు. ఈరోజు ఎస్ఎల్బిసిల టన్నల్లా ఈరోజు 8 మంది ప్రాణాలు పోవడానికి కారణం ఈరోజు రేవంత్ రెడ్డి అని నేను ఉస్మాన్ యూనివర్సిటీలో డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు చూడండి, ఒక వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి జూపల్లే 8 మంది ప్రాణాలు పోయినాయని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఒకరేమో గత ప్రభుత్వం వల్లనే ప్రాణాలు పోయినాయని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. కొందరేమో అసలు ప్రాణాలు పోలేవన్న స్టేట్మెంట్. అసలు మీకు ఎస్ఎల్బిసిలో ఉన్నటువంటి ఎస్ఎల్బిసిలో ఉన్నటువంటి కార్మికులను బయటకు తీయాలనే ఆలోచన ఉందా లేదా? ఇంతకు అసలు వాళ్ళు ప్రజల పైన ప్రాణాలు పోయేటటువంటి ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అసలు మీకు ఎన్నికల ప్రచారం పోవడానికి కారణం ఏంది? అంటే 8 మంది ప్రాణాలు ముఖ్యమా, మీకు ఎన్నికల ప్రచారం ముఖ్యమా? ఒక్కసారి తెలంగాణ ప్రజల మీరే ఒకసారి ఆలోచించండి. వీళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క డబ్బుకు అదేవిధంగా వాళ్ళ ఎన్నికల సంబంధించినవి ఆలోచిస్తుంది, కానీ ప్రజల ప్రాణాల గురించి అనే కానీ కార్మిక ప్రాణాల గురించి వాళ్ళకి ఏం జరుగుతుంది అనే ఆలోచన కొంచెం కూడా లేదని మేము ఉస్మాన్ యూనివర్సిటీలో డిమాండ్ చేస్తున్నాం. వెంటనే 8 మంది కార్మికులను వెంటనే వెలికి తీయాలి. వాళ్ళకి ఏం జరిగిందనే సమాచారాన్ని ఇప్పటి వరకు దాని మీద సమీక్ష లేదండి. అంటే ప్రతిపక్షాలు పోయి ఈరోజు గగ్గోలు పెడుతుంటే అసలు ఏం జరుగుతుంది ఎస్ఎల్బిసిలా, అక్కడ 8 మంది ప్రాణాలు బతికున్నారా చనిపోయినారా, వాళ్ళ యొక్క సమీక్ష ఏందని ఈరోజు ప్రతిపక్ష నాయకులు పోతుంటే చూడండి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుండి హరీష్ రావు గారు అదేవిధంగా ఒక బృందం కలిసిపోతుంటే ఇక్కడ అడ్డుకోవడం జరుగుతుంది. అదే గత ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు యొక్క సూచనల ప్రకారం ఆడ ఏం జరుగుతుంది, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోలే కదా ప్రభుత్వము. ఎందుకంటే ప్రాణాలు రక్షించాలని ఒక ఉంటుంది. అంతా దాన్ని ఇచ్చిపెట్టి ప్రతిపక్ష నాయకులకు రానియకుండా ఈరోజు చూడండి, బీజేపీ పార్టీ నాయకులనేమో ఎస్ఎల్బిసి లోపల రాణిస్తారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఎక్కడెక్కడ బలగాలను పెట్టి పోలీసులను అడ్డుకోవడం. కాంగ్రెస్ నుంచి ఆల్రెడీ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది కదా, ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి స్వయంగా అనడం జరిగింది కదా. మరి బీఆర్ఎస్ నేనేమంటున్నానంటే ఈరోజు రాజకీయం చేయొద్దనే ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతోనే 6 రోజుల వరకు పోలేరు. ఓకే, ప్రజలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా కాపాడుతుందేమో అంటానే ఒక మీడియా పరంగానే మాట్లాడి ఉన్నారు. కానీ వీళ్ళు కొందరేమో ఎలక్షన్ ప్రచారం, కొందరేమో బయట దేశాల్లో పోయి ఉంటే వాళ్ళని రక్షించడం ఎవరు, ప్రజలకు రక్షణ వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వాలంటని ఆ ఉద్దేశంతోనే అక్కడ పోయి అక్కడ పరిశీలించడం జరిగింది. 6 రోజుల వరకు కూడా ఇంకా ఎటువంటి సమీక్ష లేదు, ఎటువంటి సమాచారం లేదు, ఆ కార్మిక సమాచారం లేదు. కాబట్టి అక్కడ హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ బృందం పోయింది. వాళ్ళని ఎక్కడెక్కడ బలగాలం పెట్టి అడ్డుకోవడం ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇంతవరకు ఒక కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నా అంటే పక్షపాతంగా వివరిస్తుంది. ఈరోజు బీజేపీ నాయకులనేమో టన్నల్ లోపలికి ఎస్ఎల్బిసి టన్నల్ లోపలికి తీసుకుపోయింది, బీఆర్ఎస్ వాళ్ళనేమో ఎక్కడ బలగాలం పెట్టి అడ్డుకోవడం జరిగింది. ఇది ఓన్లీ రాజకీయ కక్షతో ఈరోజు రాజకీయ కక్షతోనే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్ప కానీ ప్రజలను రక్షించాలి, కార్మికులను రక్షించాలి. ఇప్పటి వరకు వాళ్ళు జరిగిన కార్మికులకు ఏంది, వాళ్ళకి నష్టపరిహారం ఏమన్నా తెలియజేస్తామా, వాళ్ళకి అసలు బతుకుర్రా బతుకులేరా? అసలు ఒక సొరంగానే ఇప్పుడు దొవుతున్నప్పుడు ఎస్ఎల్బిసి దొవుతున్నప్పుడు ఒకటి అక్కడ ఉన్నటువంటి విపత్తు నుంచైనా కానీ ఎటువంటి సూచనలు సలహాలు ఏమైనా తీసుకున్నారా? ఏం లేదు.
ఆగ మేఘాల మీద ఏదో మేము ప్రజలకు ఏదో చేస్తున్నామని ఆగ మేఘాలను చేయాలని చూస్తుంది అంటే తప్ప కేసీఆర్ గతంలో నిర్లక్ష్యం చేసిండు, దాన్ని పట్టించుకోలేదు, మేము రాగానే 4 నెలలలో దాన్ని పూర్తి చేసి చూపిస్తామని చెప్పేసి ఛాలెంజ్ చేశారు కదా మరి. సంవత్సరం అవుతుంది ఇప్పటివరకు ఏం చేయలేరు వాళ్ళు. గత ప్రభుత్వంలో 12 కిలోమీటర్లు దువ్విర్రు టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే గుర్తుకోండి, టీఆర్ఎస్ పార్టీ కక్షపూరితంగా ఇంకేం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో దీన్ని తీసుకొచ్చింది ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి దగ్గర ప్రాజెక్ట్ తీసుకొని వచ్చారు. అయినా కానీ టీఆర్ఎస్ పార్టీ దాన్ని తీసుకొచ్చి 12 కిలోమీటర్లు తవ్వింది. అదేవిధంగా వాళ్ళకు కొద్ది ఎక్కువ దాని ఎస్ఎల్బిసి మీద అమౌంట్ వాళ్ళకు కొద్ది ఎక్కువ 3,900 కోట్లు బడ్జెట్ కేటాయించింది. అంటే వాళ్ళకు కొద్ది కాంగ్రెస్ ప్రభుత్వం 2005 నుంచి 2014 వరకు ఎంత కేటాయించారో దానికన్నా ఎక్కువ కేటాయించి నిర్వహించింది. మేము ఎటువంటి కక్షపూరిత రాజకీయాలు చేయలేము. కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిందని మేమేమైనా ఆపలేము, మేము కొనసాగించినాము. కానీ వీళ్ళు ఇప్పుడు సంవత్సర కాలం అవుతుంది, ఒకవేళ ఇది దొవ్వాలన్నా వద్దా అలా ఆనాడే చెప్పిండు కేసీఆర్ గారు. ఏం చెప్పిండంటే ఎస్ఎల్బిసి అనేది మీరు నీలియానికి తీసుకోవద్దలేరు, ఓన్లీ ఇది ఏదో ప్రకటనల కోసం మాత్రం ఇస్తుంది, ఇది ఎటువంటి సౌకర్యవంతమైనటువంటి ప్రాంతం కాదు అనేది ఆనాడే కేసీఆర్ గారు చెప్పిండు. కానీ వీళ్ళు పట్టించుకోలేరు. మేమేమంటున్నామంటే వెంటనే ఆ కార్మికులకు న్యాయం జరగాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ డిమాండ్ చేస్తాం.